హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాజకల్ టచ్ తెలుగు ఛానల్. నేను మీ ద్వారకేశ్వరరెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈజీగా మొబైల్లో యూట్యూబ్ వీడియోస్ అనేది ఎలా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియో చూపిపోతున్నాను. ఫ్రెండ్స్, మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ ఇచ్చి యాక్టివేట్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ ఇచ్చి యాక్టివేట్ చేసుకుంటే నేను చెప్పబోయే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఉన్న యూట్యూబ్ ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్ టాప్లో కనబడుతున్న ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి అక్కడ యువర్ ఛానల్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ ఛానల్ అనేది ఓపెన్ చేయండి. అలా ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ పైన వీడియో సింబల్ అనేది కనబడుతుంది. అక్కడ ఆ వీడియో సింబల్ మీద క్లిక్ ఇచ్చి మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. అలా చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ కింద టైటిల్ మీద కనబడుతుంది. ఫ్రెండ్స్, మీరు ఆ టైటిల్ మీద క్లిక్ ఇచ్చేసి మీరు ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో మీ వీడియోకి ఆ నేమ్ అనేది మీరు టైప్ చేసి మీరు అక్కడ చేయండి. నేను ఇక్కడ వచ్చేసి లావా Z61 Pro స్పెసిఫికేషన్స్, లావా Z61 Pro డీటెయిల్స్, అలానే లావా Z61 Pro రివ్యూ అని నేను ఇక్కడ టైటిల్ అనేది ఇచ్చాను. డిస్క్రిప్షన్లో వచ్చేసి మీ వీడియోకి సంబంధించిన మ్యాటర్ అనేది కొద్దిగా మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. నేను ఈ డిస్క్రిప్షన్లో ఏం రాస్తున్నాను అంటే, ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ది లావా Z61 Pro స్పెసిఫికేషన్స్, ఫుల్ రివ్యూ అండ్ ఇట్స్ ప్రైస్ అండ్ కెమెరా అండ్ బ్యాటరీ అని నేను ఇక్కడ ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మీరు మీ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వచ్చు. అలానే మీ సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వచ్చు, లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ ఇక్కడ ప్రైవసీ అనేది కనపడుతుంది. అక్కడ మీరు అందరికీ కనపడాలి పబ్లిక్ అనుకుంటే కానీ పబ్లిక్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు అదే మీ వీడియోలలో ఓన్లీ లిస్ట్లో ఉండకూడదు అనుకుంటే అన్లిస్టెడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మీ ఫ్రెండ్స్కి మాత్రం మీరు లింక్ షేర్ చేస్తే వాళ్ళు చూడొచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రైవేట్. మీరు అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం ప్రైవేట్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు. మీరు లొకేషన్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ లొకేషన్ దగ్గర ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న సర్చ్ బార్లో మీకు కావాల్సిన నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని మీకు బ్యాక్ వచ్చేస్తే అక్కడ రైట్ సైడ్ టాప్లో కనబడుతున్న అప్లోడ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేయండి. తర్వాత మనకి ఆ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ పర్సంటేజ్ అనేది పడుతుంది. ఇది మీరు 100% అయినాక మీకు ఆ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. మీరు ఇప్పుడు మీకు బ్యాక్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు వీడియో అనేది అప్లోడ్ అవుతున్నది. తర్వాత మీరు బ్యాక్ వచ్చి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. అలా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లోకి వెళ్ళి ఐటీ స్టూడియో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఇది ఓపెన్ అని చూపిస్తుంది. తర్వాత మీకు ఇది ఓపెన్ చేసి ప్రాసెస్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే మనకి కింద వ్యూ మోర్ అని కనబడుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది మనకి టోటల్ లిస్ట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో మీరు ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో దాని మీద క్లిక్ ఇచ్చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పెన్సిల్ కలర్ గుర్తు అనేది కనబడుతుంది. దాని మీద క్లిక్ ఇస్తే మనకి అది ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే కనుక యూజ్ అవుతుంది. నేను ఆ బటన్ మీద క్లిక్ ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ ఇచ్చేయండి. అలా క్లిక్ ఇచ్చిన తర్వాత నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ ఇచ్చేసి ఇది చైల్డ్కి సంబంధించిన వీడియో అయితే కనుక మీరు అక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే కనుక నో అని దాని మీద క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ నో డోంట్ రెస్ట్రిక్ట్ మై వీడియోస్ ఓవర్ 18 అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అది మీ వీడియోకి సంబంధించి మీరు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి నో అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి యాడ్ టు ప్లేలిస్ట్ అని కనబడుతుంది. మీరు ప్లేలిస్ట్కి యాడ్ చేయాలనుకుంటే కనుక మీరు అందులో మీకు కావాల్సిన ప్లేలిస్ట్ దాని మీద క్లిక్ ఇచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్ అని కనబడుతుంది. ఫ్రెండ్స్, ట్యాగ్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాగ్స్ వల్ల వచ్చేసి మనకి వీడియో అనేది ట్రెండింగ్లో రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ట్యాగ్స్ అనేది ఎలా ఇవ్వాలో తెలియకుంటే నేను చేసిన వీడియో ఒకటి ఐకార్డ్స్లో వదిలిపెడుతున్నాను. మీరు అక్కడ నుండి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇంకా ట్యాగ్స్లో నేను వచ్చేసి లావా Z61 Pro స్పెసిఫికేషన్స్ అని ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇలా లావా Z61 Pro రివ్యూ అలా మీరు ఎంటర్ చేశాక కామా కానీ లేదంటే ఇక్కడ కింద ఉన్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ ఇస్తే మనకి ఆ ట్యాగ్స్ అనేది సేవ్ అవుతాయి. మన వీడియోకి సంబంధించి మనకి కొన్ని ట్యాగ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలా ట్యాగ్స్ ఇచ్చేసాక మీరు టాప్లో చూస్తే కనుక ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ ఇచ్చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత అందులో కేటగిరీ అని కనబడుతుంది. అందులో మీ వీడియోకి సంబంధించిన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి.
నేను ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలా మీ కేటగిరీ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. అలా బ్యాక్ వచ్చిన తర్వాత అక్కడ ప్రైవేట్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి అక్కడ షెడ్యూల్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ డేట్ టైం అడుగుతుంది ఫ్రెండ్స్. మన వీడియో ఎప్పుడు పబ్లిక్లో ఉండాలి అని చెప్పేసి మనం ముందుగానే టైం అనేది సెట్ చేసుకోవచ్చు. అలా నేను ఇక్కడ వచ్చేసి డేట్ వచ్చేసి 12, టైం వచ్చేసి 8 AM అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక బటన్ క్లిక్ ఇచ్చేయండి. మీరు పైకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ పెన్సిల్ సింబల్ అనేది కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత అక్కడ కస్టమర్ థంబ్నెయిల్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకి అలా ఫొటోస్ అనేవి ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇందులో మీ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ మీద మీరు క్లిక్ ఇచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన సెలెక్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ ఇచ్చేయండి. అలా బ్యాక్ వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్ టాప్లో సేవ్ ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ ఇచ్చేయండి. మన వీడియో అనేది సేవ్ అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఈ వీడియోకి సంబంధించి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో తెలియచేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరింటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ ఇచ్చి యాక్టివేట్ చేసుకుంటే నేను చేయబోయే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.